బిలో 1 year లోపు బేబీస్తో సుపథం దర్శనం ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తే అండ్ వరకు చూడండి. ఇది మా డే 2 ఇన్ తిరుమల. పార్ట్ 1 మిస్ అయితే ప్రొఫైల్లో ఉంటుంది, చెక్ చేయండి. తిను నా ఆఫీస్ కొలీగ్, తండ్రి తిరుపతి. మేము వచ్చామని తెలిసి వచ్చింది. దర్శనంకి బేబీతో పాటు పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఉంటే 12 years లోపు వాళ్ళని అయితే అలౌ చేస్తారు. గ్రాండ్ పేరెంట్స్, కజిన్స్ని ఎవరిని అలౌ చేయరు. సో దీనికి ముందుగా రిజిస్ట్రేషన్ అవి అవసరం లేదు. డైరెక్ట్ సుపథం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోవచ్చు. డాక్యుమెంట్స్ ఏమో పేరెంట్స్ ఆధార్, బేబీ బర్త్ సర్టిఫికేట్, ఇన్ కేస్ లేకపోతే హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఉంటే సరిపోతుంది. బేబీ ఫుడ్ కూడా అలౌ చేస్తారు. అండ్ దర్శనం టైమింగ్స్ ఏమో 12 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఈ దర్శనంలో ఓన్లీ బేబీస్ అండ్ కిడ్సే ఉంటారు అనుకోకండి. 300 రూపీస్ దర్శనాలు కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తారు. లాస్ట్ 2 gates దగ్గర అయితే ఇంకా సర్వదర్శనం లైన్ కూడా కలిపేస్తారు. ఫుల్ క్రౌడ్ అయిపోద్ది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ బేబీస్తో వెళ్ళేటప్పుడు. పార్థవిని వాళ్ళ డాడీ అయితే భుజం మీద నుంచి కిందకి దించలేదు. మా దర్శనం అయితే 2 hours కంప్లీట్ అయింది. ఇంకా అయిపోయాక వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో లంచ్ చేసి బయటకు వచ్చేసాం. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం.